హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, మనకు వచ్చేసి అర్థమెటిక్ సంబంధించి అదేవిధంగా రీజనింగ్ సంబంధించి న్యూ బ్యాచ్. చాలా రోజుల నుంచి చాలామంది స్టూడెంట్స్ వెయిటింగ్లో ఉన్నారు. సో ఇది కేవలం మనకి ఏంటంటే సూపర్ 50 బ్యాచ్, అంటే 50 మెంబర్స్ మాత్రమే బ్యాచ్లో ఉంటారు. నెక్స్ట్ బేసిక్ నుంచి హై లెవెల్ వరకు, అంటే అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ మొత్తం, అంటే ఎస్పెషల్లీ ఇది మనకి ఎస్ఐసిజి లాస్ట్ టైం తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి, ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి చాలా టఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు అర్థమెటిక్లో. సో కాబట్టి అవన్నీ కూడా ఈజీ అప్రోచ్లో ఏ విధంగా చేయాలి. సో అఫ్ కోర్స్ బేసిక్స్ ఏం తెలియని వాళ్ళకు కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే క్వశ్చన్స్ ఏ విధంగా చేయవచ్చు అనే టెక్నిక్స్తో పాటు 100% మీకు పెన్ ఫ్రీ మెథడ్స్ అండ్ షార్ట్ కట్స్ అనేది చెప్పబడతాయి. ఇంకొకటి ఏంటంటే ఇది కేవలం సూపర్ 50 బ్యాచ్. ఇంకొకటి దీని యొక్క టైమింగ్స్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ 3 PM నుంచి 6 PM వరకు మాత్రమే ఉంటుంది. సో దీనిలో వచ్చేసి 50 మెంబర్స్ మాత్రమే ఉంటారు, దాని తర్వాత తీసుకోకూడదు. సో ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకే ఇక్కడ ఏది కూడా చూడండి, ఖచ్చితంగా నా దాంట్లో జాయిన్ కమ్మండి అని నేను ఎప్పుడు కూడా ప్రెషర్ చేయను. బట్ అల్టిమేట్గా మీకు సక్సెస్ అనేది రావాలి, అది కోరుకునే వ్యక్తుల్లో మొదటివాడిని నేను ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పర్సనల్ కేర్ తీసుకొని చెప్తా ఉన్నాను. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అయిపోవడానికి వచ్చింది, కావాలంటే వాళ్ళతో ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి. డెఫినెట్గా మీకు ఏంటంటే ఎగ్జామ్ లెవెల్లో ఖచ్చితంగా వచ్చినప్పుడు, అంటే ఏ క్వశ్చన్ వచ్చినా సరే రీజనింగ్ అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్ అవ్వకుండా చేయడానికి డెఫినెట్గా నేను ట్రై చేస్తూ చెప్తూ ఉన్నాను. సో మీకు ఏవైతే బెటర్ అప్రోచెస్ ఉంటాయో, సో మనకు తెలిసిన సోదంతా చెప్పుకుంటూ పోతే మెథడ్, షార్ట్ కట్ అంటే అది నీకు తెలియాలి కదా, ఫస్ట్ కాన్సెప్ట్ ఏందనేది. సో ఆ కాన్సెప్ట్ చెబుతూ ఆ షార్ట్ కట్ ఎట్లా వచ్చిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని వెళ్తాను. డెఫినెట్గా ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో కాబట్టి ఎవరికైనా నీడీ ఉండే స్టూడెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. సో దీనిలో వచ్చేసి నా నెంబర్ వచ్చేసి ఆల్రెడీ మీకు అందరికీ నోటెడే. సో లాస్ట్లో మళ్ళీ నేను ఎండ్ సంబంధించి పెడతాను. సో ఈ రోజు రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే ఎల్సిఎంకి సంబంధించిన క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్ నాకు క్వశ్చన్స్ పెట్టారు. అంటే ఈ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాకు అట్లీస్ట్ 1 minute టైం పడుతుంది. సో 1 minute టైం పడుతుందా అంటే డెఫినెట్గా 1 minute టైం పట్టే క్వశ్చన్స్ కావు అవి. జస్ట్ మనకు 5 to 6 మనకు 10 secondsలో చేసే క్వశ్చన్స్ కాబట్టి, సో దాన్ని ఏ విధంగా చేస్తాం ఏంటిది అనేది మొట్టమొదటిగా ఫస్ట్ క్వశ్చన్ ఒకదానికి నేనేం చేస్తాను అంటే మెథడ్ ఏ విధంగా ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన తర్వాత పెన్ ఫ్రీ మెథడ్స్ చెప్తాను. మిగతా వాటికి అన్నిటి కూడా పెన్ ఫ్రీ మెథడ్స్ చెప్తాను. చూడండి రైట్, ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నా అంటే 3, 5, 8, 9 and 10 సెకండ్ల వ్యవధిలో 5 గంటలు కలిసి మోగుతాయట. సో అన్ని గంటలు ఒకే సమయంలో మోగుతాయి, అవి తర్వాత మళ్ళీ ఏకకాలంలో ఎప్పుడు రింగ్ అవుతాయి. సో బేసికల్గా మన క్వశ్చన్ చూడగానే వర్కౌట్ చేసే విధానాలు చాలా ఫాస్ట్గా ఉండాలి. ప్రతిదీ డీటెయిల్డ్గా ఏం చదవకండి. తెలుగు మీడియం కావాలనుకో తెలుగు మీడియం, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోండి. 5 bells రింగ్ టుగెదర్ ఎట్ అన్ ఇంటర్వెల్స్ ఆఫ్ 3, 5, 8, 9, 10. అంటే ఇక్కడ మనకు ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 3, 5, 8, 9, 10 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా మనకు దీనికి సంబంధించిన అన్నింటివి సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎల్సిఎం అనేది తీసుకుంటే 3 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 9 కొట్టేయండి, 5 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 10. కాబట్టి ఇప్పుడు 3కి 8కి 9కి 10కి మధ్యలో ఎల్సిఎం అనేది తీసుకుంటే 10 హైయెస్ట్ నెంబర్ కాబట్టి తీసుకోండి. ఈ 10ని వేరే వాటితో కంపేర్ చేస్తున్నప్పుడు ఒక్క 3 కూడా లేదు కాబట్టి డైరెక్ట్ 9 పెట్టేసేయండి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తేనేమో 1, 2 కనిపిస్తుంది, 8లో 3 2s ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 అంటే 2 into 2 ఎంత అవుతుందంటే 4 కాబట్టి రాయండి. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుందంటే 360 seconds. ఇదే 360 seconds ఏమని రాయొచ్చు, 6 minutes అని రాయొచ్చు కదా. సో ఎల్సిఎం అప్రోచ్ వచ్చేసి మళ్ళీ ఇలా చేయకండి. ఇది మనకు వచ్చేసి ఇది ఈ విధంగా చేసుకుంటే ఇవంతా వేస్ట్ ఆఫ్ టైం. ఇది మనకు వచ్చేసి ఏ విధంగా చెప్తారు అంటే 3, 5, 8, 9, 10 ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వేస్ట్ ఆఫ్ టైం. చూడండి దీని ఎల్సిఎం మెథడ్ అంటే ఈ విధంగా చేసుకుంటూ వెళ్తారు. ఇలా మాత్రం చేయకండి. ఎగ్జిక్యూషన్ ఇంతకంటే బెటర్ అప్రోచ్ ఏందనేది ఇంకొకసారి కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు దీన్ని పెన్ ఫ్రీ మెథడ్లో ఎలా చేస్తున్నామంటే మొట్టమొదటిగా దీనిలో ఉండే వాటన్నిటిని క్వశ్చన్ చూడగానే ఎల్సిఎం కదా, దీనిలో వచ్చేసి అన్నిటిని కూడా మినిట్స్ను కాస్త సెకండ్లో కన్వర్ట్ చేస్తే 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds కదా. సో 360, ఇది వచ్చేసి 480, ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే 540. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుందంటే
240. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఎల్సిఎంలో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే 9 మల్టిపుల్స్కి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ 9 అనేది ఉంది, 9 మల్టిపుల్ చెక్ చేస్తే ఇది మనకు 9తో డివైడ్ అవ్వదు, ఇది కూడా 9తో డివైడ్ అవ్వదు. 2 ఆప్షన్స్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే 8 యొక్క డివిజబిలిటీ. 8 డివిజబిలిటీ కూడా లాస్ట్ 3 డిజిట్ డివైడ్ చేయమని చెప్తారు. అట్లా చేయకుండా మనం ఆల్రెడీ మెథడ్ చెప్పాం. లాస్ట్ 2 డిజిటే తీసుకోండి, లాస్ట్ కంటే 2 డిజిట్ తర్వాత థర్డ్ డిజిట్ ఒకవేళ ఆడ్ నెంబర్ అనుకోండి, ఆడ్ నెంబర్ అయితే 60 + 4 = ఎంత 64, ఇది డివైడ్ అవుతుంది. ఇక్కడ 40 + 4 ఎంత 44, డివైడ్ అవుతుందా అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఇది కాదు, ఇది ఆన్సర్. సో ఇలా చేయాలి. అంటే బేసికల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వర్కౌట్ చేస్తున్నాను. మేబీ మీరు అనుకోవచ్చు సార్ 5 సెకండ్స్ అన్నాడు ఇదేంది అని. సో 5 సెకండ్స్లో అంటే ఒకవేళ నేను నాలాగా మీరు ఒకసారి వన్స్ ఈ టెక్నిక్స్ నేర్చుకున్న తర్వాత అప్లై చేయండి, 5 సెకండ్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు బూతులు వెతుక్కోవడానికి అయితే క్లాసులు చెప్పాను, అంత టైం కూడా ఏం లేదు, ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులతో బిజీగా ఉన్నా. సో ఆల్రెడీ ఇంతకుముందుకు ప్రామిస్ చేసినట్టే మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరైతే ఎక్కువ పెడుతున్నారో ఆ డౌట్స్ అన్ని ప్రతి ఒక్కరు కవర్ చేస్తారు. సార్ నేను నెంబర్ సిస్టమ్ పెట్టినా, కొందరు పర్సంటేజ్ పెట్టారు, అవి చెప్పొచ్చు. కానీ ఎక్కువ ఏవైతే ఈ మధ్యలో మనకి ఈ టైప్ క్వశ్చన్స్ మనకు ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేబీ దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పెట్టారేమో. సో ఆ క్వశ్చన్స్ కొన్ని తీసుకున్నాను. రైట్, ఇంకో క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 ఎలక్ట్రానిక్ పరికరాలు వరుసగా 48 సెకండ్స్, 72 సెకండ్స్, 108 సెకండ్స్ మోగుతాయంట. అవన్నీ ఉదయం 10 గంటలకు మోగినాయి. ఇప్పుడు చూడండి, 3 ఎలక్ట్రానిక్ డివైజెస్ మేక్ ఏ బీప్ ఆఫ్టర్ 48, 72, 108 సెకండ్స్. ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పాము అంటే 10 o'clock అందుంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేస్తే మనకి ఎంత అవుతుంది చూడండి. 7 6 ఎంత అవుతుందంటే 42 అన్నప్పుడు మనకు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 432 అవుతుంది కదా సెకండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే 420 + 24 అంటే మనకి ఎంత అవుతుంది, 444. దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 456. దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 468 కదా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే 6 42 అంటే 420 + 48 అంటే 468 సెకండ్స్. ఇది మనం కన్వర్ట్ చేసుకున్న తర్వాత 108లో 9 మల్టిపుల్ ఉంది కదా. సో 9తో ఇది డివైడ్ అవుతుందా అంటే డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 9తో ఇది డివైడ్ అవుతుందా అంటే డివైడ్ అవ్వదు. ఇది మాత్రమే డివైడ్ అవుతుంది. నెక్స్ట్ మన టార్గెట్ ఏంది, 8 యొక్క డివిజబిలిటీ. 8 డివిజబిలిటీ అన్నప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ 2 డిజిట్ తీసుకొని, ఇది ఈవెన్ నెంబర్ అయితే లాస్ట్ 2 డిజిట్ 8తో డివైడ్ అవుతుంది అంటే ఇది అవుతుంది. ఇది మనకు లాస్ట్ 2 డిజిట్ తీసుకున్న తర్వాత ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి 8 × 8 అవుతుందా అంటే కాదు. కాబట్టి సో ఇది కూడా రాంగ్. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్. సింపుల్ టెక్నిక్ చూడండి. ఒకటి ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే టైమింగ్స్ వచ్చినప్పుడు మనకు తెలియదు కాబట్టి మళ్ళీ రూల్ వర్కౌట్ చేసుకొని ఇలా చేయాలి, అదంతా సోది. ఒకటి మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అయితే చాలు. నువ్వు ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు, ఎన్ని గంటలు చదివినావు, ఏంది కథ కామిష్ అవన్నీ అవసరం లేదు. నువ్వు ఫెయిల్ అయిన తర్వాత సార్ నేను 18 గంటలు చదివినని చెప్పినా ఎవ్వడూ ఒప్పుకోడు. సక్సెస్ అయినాడు నేను కేవలం 2 గంటలు మాత్రమే చదివినాను ఒప్పుకుంటారు. ఒక్కొక్కసారి నేను 24 గంటలు పడుకోకుండా కూడా చదివినా అంటే సక్సెస్ అయిన మాటలు ఎవరికైనా రుచికరంగానే ఉంటాయి. కాబట్టి ఫెయిల్యూర్గా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో గుర్తుపెట్టుకోండి. టెక్నిక్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. రీజనింగ్, అర్థమెటిక్ 2 కూడా లాజికల్ థింకింగ్తోనే వస్తుంది. అంతేగాని అర్థమెటిక్ అనేది మ్యాథ్స్, రీజనింగ్ అనేది లాజిక్, ఇవన్నీ కాదు. మనకు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండే ప్రతి మ్యాథ్స్ కూడా ఏంటంటే లాజికల్ థింకింగ్తో చేసేటివే. ఇప్పుడు చూడండి, దీన్ని నేను మెథడ్ వాడానా, మెథడ్ ఉంటుంది అఫ్కోర్స్, మెథడ్ లేకుండా ఉండదు. కానీ ఆ మెథడ్స్ వాడితే ప్రస్తుత రోజుల్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక బ్రదర్గా చెప్తున్నాను కాబట్టి మీకు. సో మీరు అఫ్కోర్స్ మీరు ఏమన్నా అనుకోండి, అదేం సార్ అట్లా సక్సెస్ కాకపోతే ఎలా అంటే, సక్సెస్ కాకపోతే 190 పనిచేసేది. ఇది ఒక్కటే కాదు, గవర్నమెంట్ జాబ్ ఒక్కటే మేజర్ కాదు, అదొక్కటే ఉంటే లైఫ్ హ్యాపీగా సాగిపోదు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ని అడగండి, నిజంగా నీ లైఫ్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీగా పోతుందని. హ్యాపీగా ఉండాలి అంటే మనీ మ్యాటర్స్. కాబట్టి ఆ మనీ ఎర్న్ చేసే కేపబిలిటీస్ పెంచుకోండి అంతే. సో అది కూడా మనకేందంటే లాజికల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అన్నిట్లో కూడా మనకేందంటే మనకు వచ్చేసి అంటే కొన్ని అంటే మనకు మంచి మార్గంలో డబ్బు సంపాదించడం నేర్చుకోండి. ఏదైనా సరే కష్టపడండి, కష్టపడకుండా వచ్చేది ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నీటి పొడుగా ఉంటుంది, చూడడానికి హ్యాపీ అర్రే అని లోపలిపోతుంది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేసుకోవాలి. అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్లో చాలామంది రిక్వెస్ట్ చేసినందుకు అర్థమెటిక్స్ సంబంధించి, అదేవిధంగా రీజనింగ్ 3.0, అర్థమెటిక్ 3.0 సో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోవడానికి వచ్చింది.
సో మిగతా చాప్టర్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజెంట్గా ఇది రికార్డ్ చేస్తూ పెడుతున్నాయి, ఓల్డ్ వీడియోస్ కావు ఇవి. సో డెఫినెట్గా మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడండి. రీసెంట్గా ఇప్పుడు చెప్తూ ఉండేటివి ఇంకా మనకి ఏంటంటే ఇంకొక 2 చాప్టర్స్, టైం వర్క్ గ్రూప్ ఒకటి, టైం డిస్టెన్స్ గ్రూప్ అయితే అర్థమెటిక్ అయిపోతుంది. డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో 2 కంబైన్డ్ కోర్స్ పెట్టి 6 మంత్స్కి 2499 ఆఫర్ పెట్టాను. యూటిలైజ్ చేసుకోండి. రీజనింగ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇప్పటికే 10,000 కాపీస్ బుక్స్ కూడా సేల్ అయిపోయాయి. సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే మీ వల్లనే ఇదైంది. నేను ఏ రోజు కూడా ఎక్కడా కూడా పబ్లిసిటీ చేయకపోయినా సో మీరే దీన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమెటిక్ బుక్ కూడా మ్యాక్సిమం నేను ఏంటంటే సెప్టెంబర్ వరకు రిలీజ్ చేస్తాను. అది కూడా ఏంటంటే రీజనింగ్ ఏ విధంగా అయితే మాడ్యూల్ వైజ్గా కంపల్సరీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానాలు ఏవైతే ఉన్నాయో అవే పెడుతున్నాను. సో అఫ్ కోర్స్ నాకు తెలిసి ప్రతి ఒక్క లెక్చరర్కి ప్రతి ఒక్కటి అందరికీ తెలుసు అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి లెక్చరర్కి అన్నీ తెలుసు. నా దృష్టిలో ఒక స్టూడెంట్కి ఏది బెస్ట్ అయితే ఉంటుందో అవే మెథడ్స్ నేను డిస్కస్ చేస్తాను నా దృష్టి వరకు. సో అవి 100% నేను ఇంతకుముందుకి ఎగ్జామ్ రాసినప్పుడు సక్సెస్ అయింది కాబట్టి అవే చెప్తున్నాను. సో యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే కూడా గ్రూప్లో షేర్ చేయండి. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమంటున్నా అంటే 4, 6, 8, 12, 16తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 2 శేషాన్ని వదిలేసే అతి చిన్న సంఖ్య ఇది. ఈ టైప్ క్వశ్చన్స్ కూడా చాలా మంది పెట్టారు. అంటే బేసికల్గా మనకు చేసే విధానాలు ఏందనేది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మెథడ్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ టెక్నిక్స్ ఏ విధంగా ఉంటుందని చెప్తాను. చూడండి, ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 4, 6, 8, 12, 16 సింగిల్ రిమైండర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే లాస్ట్కు వచ్చిన ఆన్సర్కి 2ని యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, దీని టెక్నిక్స్ చూసేటప్పుడు 6 ఆల్రెడీ 12లో మల్టిపుల్, 4 ఆల్రెడీ 8లో మల్టిపుల్, 8 ఆల్రెడీ 16లో మల్టిపుల్ తీసేయండి. తీసేసిన తర్వాత దీని యొక్క ఎల్సిఎం తీసుకున్నప్పుడు మనకి ఎంత అవుతుంది అంటే 48 కదా. ఇప్పుడు మనకు 48 + 2 = మనకి ఎంత అవుతుంది అంటే 15 కదా ఆన్సర్ వచ్చేసి, కాబట్టి 50. ఎల్సిఎం చేసే విధానాలు కూడా పెన్ ఫ్రీ మెథడ్స్. ఒకసారి మీరు క్లాసెస్ వింటే ఏ విధంగా చేస్తున్నాం అనేది కూడా ఈజీగా చేయొచ్చు. అఫ్ కోర్స్ ఒకవేళ తెలియని వాళ్ళు ఏం చేయండి అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, బట్ ఈ టెక్నిక్స్ మాత్రం వాడకండి. ప్రస్తుత రోజుల్లో ఈ టెక్నిక్స్ వాడి జాబ్ సంపాదించడం అనేది చాలా అరుదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కావాలంటే నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తే మనకు వచ్చే పోస్టులన్నీ కూడా డిజిట్ అంటే సింగిల్ డిజిట్లోనే ఉంటాయి. ఎందుకు? మనం ఇయర్ క్యాలెండర్ అడిగినాం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇయర్ క్యాలెండర్ అంటే ఎవ్రీ ఇయర్ కొన్ని పోస్టులు వాడుకుంటే ఎవ్రీ ఇయర్ వేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో మనమే అడిగాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా దానికి అప్లై చేస్తూ ఉన్నారు కాబట్టి సో దాన్ని కూడా గుర్తుపెట్టుకొని చదువుకోవాలి. అంతేగాని అరే ఇంత తక్కువ వస్తాయంటే అడిగేటోళ్ళం కాదేమో. అడిగారు, వచ్చింది, నెక్స్ట్ కంపల్సరీ దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం మిస్ అవ్వకుండా అటు ఇటు వెళ్ళకుండా చదువుకోవడానికి ఒకటి అవకాశం ఉంటుంది. చూడండి, ఇదే దాన్ని పెన్ ఫ్రీ మెథడ్లో చేయాలంటే ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ 46, 48, 50, అదేవిధంగా 56 ఇలా ఉంది కదా. సింగిల్ రిమైండర్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆన్సర్కి కూడితే వస్తుంది, అంటే యాడ్ చేస్తే వస్తుంది కదా. మనకు పెన్ ఫ్రీ మెథడ్లో చేయాలంటే దీన్ని తీసేయండి. అన్నిట్లోంచి మనకు వాల్యూస్ ఏదైతే 2 ఉందో రిమైండర్ తీసేస్తే 44, 46, నెక్స్ట్ వచ్చేసి 48, నెక్స్ట్ వచ్చేసి ఎంత అంటే 54 కదా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు వీటితోనే ఖచ్చితంగా భాగించాలి అంటే ఇక్కడ మనకి ఏముంది చూడండి, 3 మల్టిపుల్ ఉంది కదా, 3తో డివైడ్ అవుతుందా అనేది మనకు 46 అనేది 3తో 44 డివైడ్ కాదు, 46 డివైడ్ కాదు, ఈ 2 డివైడ్ అవుతాయి. కానీ మనకు నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, 8 అనేది ఉంది. 8తో డివైడ్ అయ్యేది ఉందా అంటే 54 డివైడ్ అవ్వదు కాబట్టి ఇదే ఆన్సర్. ఏది అంటే 50 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. బేసికల్గా మనకేంది అంటే అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 100 క్వశ్చన్లు ఉంటే ఒక 60% క్వశ్చన్స్ ఆప్షన్ బేస్లో చేయొచ్చు. ఏదో కొన్ని మెథడ్స్ మాత్రమే ఏంటంటే ఈ కాలంలో మనకు 2 ఇస్తున్నాడు కాబట్టి ఆ టెక్నిక్స్ దాన్ని కూడా ఏ విధంగా చేయాలనేది కూడా లాస్ట్ 2 డిజిట్ మెథడ్స్ యూజ్ చేసి చెప్తాం. సో కాబట్టి అవి యూటిలైజ్ చేసుకున్నారు. అంటే మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ అర్థమెటిక్ ఎక్కడో ఒక చోట తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో మీరేం చేయండి అంటే కంపల్సరీగా ఈ టెక్నిక్స్ని గుర్తుపెట్టుకొని చేయండి. అంటే వాళ్ళు చెప్పారా చెప్పలేదా డజంట్ మ్యాటర్. ఒకటి చెప్పకపోయినా నేను చెప్తూ ఉన్నాను కాబట్టి టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా ప్రతి చాప్టర్కి సంబంధించినవి నాకు ఏవైతే ఎక్కువ రిక్వెస్ట్లు వస్తున్నాయో వాటికి సంబంధించి ఎవ్రీ వీక్ ఆర్ వీక్లీ ట్వైస్ కంపల్సరీ పెడతాను. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, దీన్ని మాత్రం మర్చిపోకుండా ఈ టైప్లో క్వశ్చన్స్ వర్కౌట్ చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 4, 5, 6తో భాగించినాడు వరుసగా 1, 2, 3 శేషాన్ని వదిలేసేటి. ఇలా డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నాయనుకోండి, 4, 5, 6 అన్నప్పుడు రిమైండర్ ఎంత 1, 2, 3 కదా, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. సింగిల్ రిమైండర్ వచ్చినప్పుడు కూడితే ఆన్సర్స్ వస్తాయి, ఇవేమో తీసేస్తే వస్తాయి. తీసేసిన తర్వాత వచ్చిండేటి కాబట్టి వీటన్నిటికీ కూడితే ఇది 60, వీటికి కూడితే మనకి ఎంత అవుతుంది అంటే 62, వీటికి కూడితే మనకి ఎంత 64, ఇక్కడ 3 కూడితే 66. ఇప్పుడు టార్గెట్ చూడండి, మనకి ఖచ్చితంగా దేంతో డివైడ్ కావాలి, 6తో డివైడ్ కావాలి అంటే 62 అవుతుందా అవ్వదు, 64 కాదు. నెక్స్ట్ 5తో డివైడ్ కావాలి అంటే 66 అవుతుంది అంటే కాదు. కాబట్టి ఆన్సర్ ఇదే. చూడండి ఎంత బెటర్ అప్రోచ్ అని. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు డెఫినెట్గా మనకి ఏంటంటే నెంబర్ సిస్టము, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఈవెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ఏజెస్, ఇలా చాలా క్వశ్చన్స్ కూడా మనకి ఇట్లా ఆప్షన్ బేస్లో వర్కౌట్ చేయొచ్చు పెన్ ఫ్రీ మెథడ్స్. సో మ్యాక్సిమం టైం మిగులుతుంది, ఎఫర్ట్ తక్కువ. బేసికల్గా మనకి ఏంటంటే ఎఫర్ట్ తక్కువ, ఎఫర్ట్తో ఎక్కువ మార్కులు. అంటే మనం మొత్తం క్వశ్చన్స్ చదివే కేపబిలిటీ ఫస్ట్ వస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సొల్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని 200లో 100 చదివి ఆ 100లో 80 చేసినాం అనుకో, అక్కడ నీ సక్సెస్ రేట్ చాలా పడిపోతుంది. 200 చదివి 150 చేసినాం అనుకో, అది బెస్ట్ అప్రోచ్. ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి అంటే టైం ఉండాలి. టైం ఉండాలి అంటే మనకు వచ్చిన క్వశ్చన్స్ చేసే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చుకోండి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి కూడా మారకుండా లేదులే ఆల్రెడీ నేర్చుకున్నాం మళ్ళీ ఇంకా కొత్త అర్థమెటిక్ ఏం చదువుతామంటే, కొత్తగా అర్థమెటిక్ చెప్పాము, కొత్త అర్థమెటిక్ నేర్పించాం. సో చేసే పద్ధతులు మాత్రమే నేర్పించేది. అంటే మనకు పద్ధతులు ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ అప్రోచెస్లో సక్సెస్ రేట్ తక్కువ ఉంది కాబట్టి ఆ అప్రోచెస్ కాకుండా ఇలా మనకు పెన్ పేపర్ వాడకుండా, ఇప్పుడు మీకు క్యాల్కులేషన్ కావాలి కాబట్టి చెప్తున్నాం, కానీ వీటిని మనం వచ్చేసి పెన్ ఫ్రీ మెథడ్లో డైరెక్ట్గా వర్కౌట్ చేసుకోవచ్చు అని. సో అది గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేసుకోండి. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, చాలా ఇన్స్టిట్యూట్లలో తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మీరు చేస్తున్న పద్ధతుల్లో కాకుండా ఈ టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి వస్తుందా సార్ అంటే ఇక్కడ కూడా వస్తుంది. చూడండి దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి 12, 20, 15, 20 లేదా 54తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 4 శేషాన్ని వదిలేసే అతి చిన్న సంఖ్య. ఇప్పుడు 4ని వదిలేసేయాలి అంటే మీనింగ్ ఏమంటే సింగిల్ రిమైండర్ కూడితే వస్తుంది. కాబట్టి ఆన్సర్ని మనం తీసేస్తే దీని యొక్క వాల్యూ ఎంత 452. ఇక్కడ కూడా -4 చేస్తే 536, -4 చేస్తే 452, ఇక్కడ కూడా 450, నెక్స్ట్ ఇక్కడ కూడా -4 చేస్తే 540 కదా. ఫస్ట్ మన టార్గెట్ ఏంది, ఇక్కడ మనకు 9 యొక్క మల్టిపుల్స్ ఏవేవి ఉన్నాయో చూడండి. 9 యొక్క మల్టిపుల్ చూస్తే ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది కూడా 9 మల్టిపుల్ కాదు, ఆ రెండే ఉన్నాయి. నెక్స్ట్ మన టార్గెట్ ఏంది, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే దీని యొక్క వాల్యూస్లో 5 డిజబిలిటీ రూల్కి సంబంధించి మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12, 15, 20, 54 అనేది ఉంది. మనకు 8 అనేది ఎక్కడన్నా ఉందా, లేకపోతే 40 ఆ 4 అనేది ఎక్కడన్నా ఉందా చూస్తే 4 అనేది మనకి ఇక్కడ ఉంది కదా. 4 చేత డివైడ్ కావాలి అంటే లాస్ట్ 2 డిజిట్ ఇది వర్కౌట్ అవుతుంది అంటే కాదు, కాబట్టి ఇదే ఆన్సర్. కాబట్టి డివిజబిలిటీ రూల్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వండి అంటే 9కు 3కి ఇవ్వండి, తర్వాత 8 డివిజబిలిటీకి ఇవ్వండి. 8 లేదు కాబట్టి 4కి ఇచ్చాము. సో ఆ విధంగా వర్కౌట్ చేయండి. సో డెఫినెట్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వర్కౌట్ చేసే విధానాలు అంటే చాలా ఇంపార్టెంట్. అది మైండ్లో గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయండి. ఇప్పుడు మాత్రం మీరు ఏదో పోనీలే ఆల్రెడీ చదివినాం లాస్ట్ టైం దగ్గర దాకా సింగిల్ అంటే, మనకు చాలామంది నా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్తారు అంటే, సార్ లాస్ట్ టైం 2 మార్కులతోనూ మిస్ అయింది, 3 మార్కులతోనూ మిస్ అయిందంటే ఈసారి కూడా నీకు అంత సింగిల్ డిజిట్లో మిస్ అయ్యే కేపబిలిటీస్ అంతే ఉంటాయి అనుకోకు. సార్ లాస్ట్ టైం మిస్ అయింది కాబట్టి వెళ్ళిపోయారు, ఈసారి నాకు వస్తుందంటే నీకంటే ఉడుకు రక్తంతోనూ వచ్చి కొత్త టెక్నిక్స్ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా చేంజెస్కి అడాప్ట్ గారు. ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కొంత నేర్చుకుంటారు. కొత్తగా నేర్చుకోవాలంటే మళ్ళీ ఎందుకు లేరా బాబు ఆల్రెడీ ఉన్నదాన్నే చేద్దాం అనుకుంటారు. కానీ కొత్త వాళ్ళు బెస్ట్ మెథడ్స్ ఏవైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి తొందరగా సక్సెస్ వస్తుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఎవరైనా నా దగ్గరికి రమ్మని చెప్పట్లేదు, నా కోర్సులు తీసుకోమని చెప్పట్లేదు. నీకు ఎవరు బెటర్గా అనిపిస్తున్నారో వాళ్ళవే తీసుకోండి. మరి చేసేటప్పుడు మాత్రం ఈ టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా నేను ప్రతి చాప్టర్కి సంబంధించి పెడుతూనే ఉంటాను. సో సూన్ కంపల్సరీ మ్యాక్సిమం ఏంటంటే వీక్లీ 2 or 3 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు వీలు కాక 1 or 2 వస్తున్నాను. బట్ చూసుకోండి డెఫినెట్గా మనం చేసే పద్ధతులు ఏందనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు చూడండి ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12 and 16
లీవ్స్ రిమైండర్ 5 and 9 అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో 12, 16 అన్నప్పుడు దీని యొక్క వాల్యూ 5, 9 అంటే ఎంత వస్తుంది రిమైండర్కి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7, ఇక్కడ వచ్చి ఎంత ఉంది అంటే 7 కదా. ఇప్పుడు మనకు ఇట్లా డబల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఒరిజినల్ ఆన్సర్కి తీసేస్తాము, ఆప్షన్ బేస్లో చేయాలంటే కూడాలి, అంటే యాడ్ చేస్తే దీని యొక్క వాల్యూ చూడండి ఎంత అవుతుంది 62, ఇక్కడ ఎంత అవుతుంది 48, ఇక్కడ 7 తీస్తే మనకి ఎంత 46, ఇక్కడ 7 కూడితే మనకి ఎంత 36. ఇప్పుడు ఇమ్మీడియట్గా మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ 3 అండ్ మనకి ఏంటంటే 9 మల్టిపుల్ చూసుకోండి. 3 డివిజబిలిటీ రూల్ ఉందా అంటే ఇక్కడ 3 అనేది ఉంది కాబట్టి 3 చూస్తే మనకు ఇది 3తో డివైడ్ అవుతుందా అవ్వదు, ఇది 3తో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు. నెక్స్ట్ మన టార్గెట్ ఏంది 8 అనేది ఉంది అంటే 8 అనేది ఉంది కదా 16లో, సో మనకు దీని యొక్క వాల్యూ కాదు కాబట్టి ఇదే ఆన్సర్. సింపుల్ చూడండి, ఒకటే ఏంది అంటే నువ్వు చేయాల్సిన విధానాలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఫోకస్ చేయాలి. 100% వర్కౌట్ అవుతుంది చూడండి. ఎక్కడా కూడా మీరు నెగిటివ్ వేలో థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్సీఎంలో మన ఆన్లైన్ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్ చెప్పాను. సో లో లెవెల్ నుంచి హయ్యెస్ట్ లెవెల్ వరకు ఈవెన్ ఐసీఆర్ క్యాట్ క్వశ్చన్స్ కూడా పెట్టాను. ఎందుకంటే లాస్ట్ టైమే తెలంగాణ వాళ్ళకి చాలా టఫ్ వచ్చింది, అఫ్కోర్స్ ఏపీ వాళ్ళకు కూడా టఫ్ వచ్చింది. సో చాలామందికి తక్కువగా వచ్చాయి మార్క్స్. అఫ్కోర్స్ లాస్ట్ టైం సక్సెస్ అయిన వాళ్ళు కూడా రీజనింగ్తోనే సక్సెస్ అయ్యారు. సో ప్రతిసారి రీజనింగ్ని స్ట్రెస్ చేస్తే అర్థమెటిక్ కూడా మన కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు అర్థమెటిక్ పైన కూడా ఫోకస్ చేయాలి. కాబట్టి 100% మీకు ఏదైతే మెథడ్స్ బెటర్గా ఉండాలో బెటర్గా చేయాలో అవే పద్ధతులు అంటే మెథడ్స్ చెప్తాను. క్లాస్ రూమ్లో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో ఎట్లా రన్ అవుతుందని చెప్తాను. బట్ మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎగ్జామ్ టైంలో ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ టైప్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా 7 యొక్క కనిష్ట గుణకము మరియు 6, 9, 15 మరియు 18తో భాగించినప్పుడు 4 శేషాన్ని వదిలేసి అతి చిన్న సంఖ్య. సో ఈ టైప్ ఇంకా దీనికంటే బెస్ట్ అప్రోచ్, ఇది కూడా బెస్ట్ అప్రోచే, ఇంకా దీనికంటే బెస్ట్ అప్రోచ్ కూడా ఉంటుంది. దీనిలో చెప్పలేదు, దీనిలో చెప్తున్నాను, దాని కూడా వర్కౌట్ అవుతుంది. ఇట్లా క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఏం చేస్తామంటే 6, 9, 15, 18 అన్నప్పుడు ఖచ్చితంగా 9 మల్టిపుల్ అనేది ఉంటుంది. సో ప్రతిసారి శేషాన్ని వదలాలంటే 9+4 కావాలి. దీన్ని దేంతో డివైడ్ చేయాలంటే 7తో, అంటే 7 యొక్క మల్టిపుల్ అంటే 7తో డివైడ్ చేయాలి. సో 9 + సంథింగ్ అంటే సంథింగే కాబట్టి మనకి ఏం రావాలి అంటే 4 మల్టిపుల్ రావాలి. 4 మల్టిపుల్ అంటే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ మనకు 8 అంటే ఇది రాదు, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు 4 రాదు, ఇది కూడా రాదు, అంటే ఆన్సర్కి ఇదే. చూడండి ఎంత సింపుల్ టెక్నిక్ ఇది, మనకు జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ అవుతాయి. ఎందుకు ఆ మెథడ్ చెప్పానంటే ఈ మెథడ్స్ మీకు అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి దీనికంటే ది బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఇది 100% వర్కౌట్. ఎలా చేస్తున్నామంటే మనకు ఎల్సిఎం ఆఫ్ 6, 9, 15, 18తో భాగించినప్పుడు అంటే 9 ఉన్నప్పుడు 9 మల్టిపులే ఆన్సర్ వస్తుంది. 9 మల్టిపుల్ ఆన్సర్కి ఏం యాడ్ చేయాలి, 4ని యాడ్ చేయాలి. అది ఖచ్చితంగా 7 యొక్క మనకు ఏముండాలి 7తో డివైడ్ అయి ఉండాలి. అంటే మీనింగ్ ఏమన్నట్టు 9 పోతే 4/7 అంటే రిమైండర్ ఎంత వస్తుంది 4 కదా. 4 రిమైండర్ ఉండేది చూస్తే ఇందులో మనకు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటే ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏంటంటే 364 ఇస్ ద రైట్ ఆన్సర్. కావాలంటే చెక్ చేయి, 100% వర్కౌట్ అవుతుంది. దీన్ని కూడా వర్కౌట్ అవుతుంది సార్ అంటే 100% వర్కౌట్ అవుతుంది. ఇంకొక మెథడ్ ఏంటి అంటే పెన్ ఫ్రీ మెథడ్లో చేసేటప్పుడు మనకు ఎగ్జిక్యూషన్ ఈ విధంగా చూసుకోండి. ఏ విధంగా చూసుకుంటున్నామంటే డెఫినెట్గా 3 మల్టిపుల్ రావాలి. 3 మల్టిపుల్ అన్నప్పుడు 3, 6, 9 వస్తుంది. దానికి ఏం కూడాలంటే 3 + 7 అంటే 10 అంటే 1, 3 + 6 మనకేం కావాలి మైనస్ కదా. సో చేసినప్పుడు -7 అంటే -4, -4 వచ్చినప్పుడు 9 + 4 అంటే ఎంత అవుతుంది 5. దీని యొక్క వాల్యూ కూడా మనకి ఎంత -1 అంటే 9 అన్నప్పుడు ఎంత రావాలి 8, 9 - 9 అంటే ఎంత రావాలి 0. అంటే 5 మల్టిపుల్ కానీ 8 కానీ 0 కానీ రావాలి. 5 మల్టిపుల్ కానీ 8 కానీ 0 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి దీని యొక్క వాల్యూలో 5 మల్టిపుల్ ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుంది, 0 వస్తుందా రావట్లేదు కాబట్టి ఇదే ఆన్సర్. సో ఇది మనకేంటంటే నేను చెప్పే బెస్ట్ అప్రోచ్లో ఈ విధంగా చెప్తాను. ఇది ఆల్రెడీ అందరు చెప్పే ఉంటారు బట్ మీకు కూడా ఏంటి అంటే మెథడ్ చెప్పిన తర్వాత ఈ మెథడ్ కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను. బట్ ఇంకేంటంటే ఇంకా ది బెస్ట్ అప్రోచ్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ కావాలి అంటే ఇది బెస్ట్ అప్రోచ్. నువ్వు అసలు ఇంకా యాడ్ చేయడం కానీ కూడడం కానీ ఇవేవి అవసరం లేదు. సింపుల్ అప్రోచ్ ఏంటి అంటే ఇచ్చిన క్వశ్చన్లో మనకు నెంబర్స్ చూడండి, అక్కడ ఏమేమి ఇచ్చాడు 6, 9, 15, 18 అనేది ఉంది. అంటే అక్కడ 9 మల్టిపుల్ ఉంది కదా. 9కి మనం ఏం చేయాలి సింగిల్ డిజిట్ అన్నప్పుడు కూడాలి. 7 మల్టిపుల్ అంటే by 7 చేయండి. 9 + సంథింగ్ అంటే సంథింగే వస్తుంది. ఎలా 91 ఉంది, 1 + 9 అంటే ఎంత 10, సమ్ ఆఫ్ ద డిజిట్ చేస్తే ఎంత 1. ఇవన్నీ చేసే వాళ్ళు 9 తీసేస్తే 1 కదా మిగిలేది.
కాబట్టి ఇది ఇంకా బెస్ట్ అప్రోచ్. సో ఇది మన మెథడ్ అన్నట్టు. చెప్పే విధానం ఏంటి అంటే, సో బేసిక్స్ చెప్పుకుంటే ఇంతకు ముందుకు ఆప్షన్ బేస్డ్ ఏదైతే ఉందో అది చెప్తాను. సో ఇంకా ఆల్రెడీ ఇంకొక క్వెషన్ అయితే అయిపోతుంది కాబట్టి ఇంకా ది బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఇది. ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఏంటంటే మీకు కావాలంటే వర్కౌట్ చేసుకోండి. ఇది ప్రతిదానికి వర్కౌట్ అవుతుంది. 100% ఎల్సీఎం క్వెషన్స్కి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అందుకే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 విచ్ వెన్ డివైడెడ్ బై 18, 21, 24 లీవ్స్ ద రిమైండర్ 7, 10, 13 రెస్పెక్టివ్లీ. అంటే 18 చేత 21, 24 చేత డివైడ్ అయినప్పుడు 7, 10, 13 అంటే కామన్ డిఫరెన్స్ ఎంత? 11 కదా. ఫస్ట్ మన టార్గెట్ ఏంటి అంటే, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 9 మల్టిపుల్ ఉందా అంటే ఉంది. దానికి ఏం చేయాలి? సింగిల్ డిజిట్ అన్నప్పుడు -11, బట్ 23 డివిజబిలిటీ రూల్ వర్కౌట్ అవ్వాలిగా. 9 - 11 అంటే ఎంత? -2/23. -2 అన్నప్పుడు ఏం చేయాలి? +7 కదా. +9 చేస్తే మనకి ఎంత రావాలి? 7 రావాలి. సో ఆన్సర్లో మనకి ఏం రావాలి అంటే 7 మల్టిపుల్. ఎందుకంటే మైనస్ వాల్యూలు వచ్చినప్పుడు డిజిటల్ సమ్ కాదు. ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను సింప్లిఫికేషన్లో, ఒకసారి చూడండి. సో బేసికల్గా మనకి ఏం రావాలంటే 9 - 11 అంటే -2/23. అంటే 9తో యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 7 అనేది వస్తుంది రావాలి. 7 రావాలంటే ఇక్కడ 7, ఇక్కడ ఎంత 9, ఇక్కడ వచ్చేసి అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 6, ఇక్కడ ఎంత అవుతుందంటే 8. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేయండి, మనకు ఆన్సర్ ఏం రావాలి? 7 కాబట్టి ఆన్సర్కి ఇది మనకు బెస్ట్ అప్రోచ్. ఇంకా మీరు మళ్ళీ ఆప్షన్ బేస్లో ఇవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా, సో ఇది మనం నేర్చుకోవాల్సిన విధానం. అంటే మనకేంటంటే ఫస్ట్ ప్రాసెస్, తర్వాత ఎలిమినేషన్ మెథడ్, ఇంకా ది బెస్ట్ అప్రోచ్. అంటే ప్రస్తుత రోజుల్లో సక్సెస్ కావాలి అంటే టెక్నిక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండాలి. రీజనింగ్, అర్థమెటిక్ నువ్వు ఎన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే అంత డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో దీనికోసమే నేను తీసుకునే బ్యాచెస్ అన్నీ కూడా చిన్న చిన్న బ్యాచెసే ఉంటాయి. 30 మెంబర్స్, 50 మెంబర్స్ మాత్రం బ్యాచెస్ తీసుకుంటాను. 100% మీకు సక్సెస్ ఖచ్చితంగా తీసుకురావడానికి ఇది వచ్చేది. వన్స్ మీరు ఒకసారి బ్యాచ్ అయిపోయిన తర్వాత రీజనింగ్, అర్థమెటిక్లో ఎలా ఇచ్చిన క్వశ్చన్ చేసే విధానాలే డెవలప్ చేస్తున్నాను. ఇది కేవలం ఏంటంటే సక్సెస్ ఓరియంటెడ్ మాత్రమే. సో లంసమ్గా తీసుకోవడానికి కూడా నేను రెడీగా లేను. ఎందుకంటే కేవలం నాకు సక్సెస్ఫుల్గా తీసుకురావాలనే స్టూడెంట్స్తోనే నేను రన్ చేస్తున్నది. సక్సెస్ కావాలనుంటే అందరూ మ్యాక్సిమం ప్రతి ఇన్స్టిట్యూట్ సక్సెస్ కావాలని, బట్ నేనేంటంటే కేరింగ్ తీసుకుంటూ చేస్తాను. డెఫినెట్గా ఏంటంటే ఉండే 50 మంది పేర్లు నాకు తెలుస్తాయి వితిన్ 10 డేస్లో. ప్రతి ఒక్కరు ముఖాలు చూసి నేను టైమర్ పెట్టి మరి ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇచ్చి చేపిస్తున్నాను. సో టైమర్ పెట్టకపోయినా 1 మినిట్ టైం అని చెప్తా, 30 సెకండ్స్ టైం అని చెప్తుంటాను. ఆ టైంలో క్వశ్చన్ చదివి రఫ్ పేపర్ ఒకటి పెట్టుకోవాలి, సాల్వ్ చేయాలి. మోడల్కి ఒక క్వశ్చన్ చెప్తా, తర్వాత వాళ్ళతో ఒక 5-6 క్వశ్చన్స్, మళ్ళీ మోడల్కి ఒక క్వశ్చన్స్, ఇట్లా. అంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏంటి అంటే ఫియర్ అనేది వెళ్ళిపోవాలి, సబ్జెక్ట్ మైండ్లో ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుంది, షార్ట్ కట్ ఏంటి, పెన్ ఫ్రీ మెథడ్స్ ఏంటి, ఎస్పెషల్లీ పెన్ ఫ్రీ మెథడ్స్ మాత్రం డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ది బెస్ట్ మెథడ్స్. మళ్ళీ ఆప్షన్ బేస్డ్తో చెప్పాను, మెథడ్ చెప్పాను. ది బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇది. సో వీటిని మనకి ఏంటంటే ప్రతిదీ కూడా మీకు వర్కౌట్ అయ్యే విధానాలు చెప్పాను. సో కావాలనుకునే వాళ్ళు ఏదైతే ఉన్నారో, సో డెఫినెట్గా మనకు అర్థమెటిక్కి సంబంధించి సో ఆన్లైన్లో ఉంది, కావాలంటే తీసుకోండి. రీజనింగ్ ఆల్రెడీ చాలామందికి సుపరిచితమే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్ఫుల్ అయిన ప్రతి వాళ్ళు సో మ్యాక్సిమం మన తీసుకొని సక్సెస్ అయ్యారు కాబట్టి సో హ్యాపీ. అంతేగాని ఏదో నేనే దైవాంశ సంభూతుని నేను తప్ప ఇంకోట్లేదని మ్యాక్సిమం అందరూ మంచిగా చెప్తున్నారు. బట్ నేనేంటంటే కొంత ఇన్నోవేటివ్గా ఉంటుంది, లాజికల్గా థింక్ చేసుకుంటూ చెప్తూ ఉన్నాను కాబట్టి కొంత ఎక్కువగా మీకు మైండ్లోకి పెనట్రేట్ అయ్యేటట్టు చేశాను. అంతకు మించింది ఏం లేదు ఇక్కడ. సో ఇదే దానికి సంబంధించిన దానిలో సో మనకేంటంటే రీజనింగ్కి సంబంధించిన బుక్, వాటికి సంబంధించిన క్లాసెస్ భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో ఉన్నాయి. సో రీజనింగ్ 3.0 బుక్ సో తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి కావాలన్నా మన యాప్ నుంచి పర్చేజ్ చేయండి. ఎందుకంటే చాలామంది ఫ్లిప్కార్ట్, అమెజాన్ అడుగుతున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఆల్మోస్ట్ 150 రూపీస్ ఎక్కువ పడుతుంది. కాబట్టి మీకు 380 రూపీస్కి మీకు ఇంటికి వచ్చేస్తుంది బుక్. ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఛార్జెస్తో 380 రూపీస్. సో కాబట్టి పర్చేజ్ చేయండి. ప్రతిదీ కూడా బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ వరకు సో రీజనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి, తీసుకోండి. అర్థమెటిక్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. అంటే మెథడ్స్ బాగా యూటిలైజ్ చేసుకోండి, 100% సక్సెస్ వస్తుంది. సో దీనికి ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు మళ్ళీ ఒకవేళ నేను క్లాస్ రూమ్లో ఉంటే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. సో ఇది మనకి దీనికి సంబంధించిన ఎల్సీఎం. ఇంకా ఎవరికైనా వేరే డౌట్స్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే
ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఒక క్వశ్చన్ అంటే రఫ్గా మీకు ప్రతిదీ చాప్టర్ మొత్తం అంటే కవర్ చేయలేను, ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్కి నేను చెప్పేదానిలో మినిమం 200-300 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్ని పెట్టడానికి కారణం ఏంటంటే ప్రాక్టీస్ చేయించుకుంటూ పెడుతున్నాను కాబట్టి. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సో మళ్ళీ మళ్ళీ కోచింగ్కి అవసరం లేదనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి, శాంపిల్ క్వశ్చన్ పంపించండి, ఆటోమేటిక్గా నాకు ఓకే ఐడియా వస్తుంది. అంతేగాని పర్సంటేజ్ అంటే దానిలో మా దాదాపుగా మనకు వచ్చేసి 30 మోడళ్ళు ఉంటాయి. ఏ మోడల్ నీకు ఏదనే తెలియదు, చిన్నది 10% ఆఫ్ 900 అని చెప్తే అవి ఇప్పుడు రాను కూడా రావు. కాబట్టి డెఫినెట్గా మీకు ఏదైతే టఫ్గా అనిపిస్తున్నాయి ఆల్రెడీ ఉన్న వాళ్ళకు, ప్రతి ఒక్కరు నా దగ్గరికి రావాలి కోచింగ్ తీసుకోవాలని నేను చెప్పట్లేదు, బట్ అవసరం ఉన్న వాళ్ళు దీనికి చెప్పండి, డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ అంటే తీసుకొని వస్తాను. సో డెఫినెట్గా మీకోసం ఎవ్రీ ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా ఒక డౌట్ సెషన్కి సంబంధించి ఏదో ఒక టైంలో అయితే రిలీజ్ చేస్తాను. ఫ్రైడే ఖచ్చితంగా ఎక్కువ స్టూడెంట్స్ ఆ వారంలో అడిగినవి తీసుకొని 1 వీక్లో నేను రిలీజ్ చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈరోజు క్లాస్కి సంబంధించి. ఎవరైనా అవసరం అనుకునే వాళ్ళు బ్యాచ్ వచ్చేసి ఆగస్టు 29th నుంచి స్టార్ట్ అవుతుంది, కేవలం 50 మెంబర్స్కే. సో ఫస్ట్ 50 మెంబర్స్కి, తర్వాత మళ్ళీ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.